భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్ధరాత్రి 1:28 నుంచి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో యుద్ధాన్ని షురూ చేసింది భారత్. ఇక ఈ యుద్ధంలో దాదాపుగా 90 మంది వరకు ఉగ్రవాద స్థావరాల్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పాక్ కూడా అదే స్థాయిలో భారత్ పైన విరుచుకుపడి దానికి సంబంధించిన విమానాల్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి షురూ అయిపోయింది యుద్ధం అయితే. ఇక ఈ రోజు సాయంత్రం 4:30 నుంచి మాక్ డ్రిల్ ఉంటుంది అని ఇప్పటికే కేంద్రం ప్రకటన చేసింది. ఇక ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ ని రద్దు చేసింది యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది కేంద్రం. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ అలాగే విశాఖలో కూడా డ్రిల్ జరుగుతుందని ప్రకటించారు. కాశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో కూడా అత్యధిక ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లన్నీ కూడా చేసేశారు. ఇక డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన జాబితాను కూడా కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది.